సీజన్ మారుతోంది. జబ్బులు ముదిరిపోయే అవకాశం ఉందండి. రాత్రంతా గట్టిగా చలేస్తోంది. పగలేమో ఉక్కబోసేస్తోంది. ఆ మాటకొస్తే ఎండ కూడా దంచేస్తోంది. మైక్రో ఆర్గానిక్స్ బ్యాక్టీరియా అండి. సీజన్ మారినప్పుడల్లా కూడా ఇవి దాడి చేసే ప్రమాదం ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంటే ఇవి మన మీద దాడి చేసి రకరకాలైన రోగాలని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఏం చేయాలి అంటారా? ఏం లేదండి. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. యోగా కానీ, వాకింగ్ కానీ, వర్కౌట్ కానీ అస్సలు మానొద్దు. దయచేసి మానొద్దు. అది కంటిన్యూ చేయండి. అలాగే ఫుడ్ అండి. ఈ టైంలో పానీపూరి దగ్గర నుంచి బయట ఎన్ని తింటామో తెలుసు కదా. ఇంకా వేపుళ్ళు, ఫ్రైసు, ఇంకా రెడీమేడ్ ఫుడ్ తెలిసిందే. హోటల్ నుంచి ఆర్డర్స్ ఇచ్చుకోవడం తగ్గించండి. హోటల్లో తినటం తగ్గించండి. ఎందుకంటారా? వాళ్ళు ఏం కలుపుతారో మనకు తెలుసు. మన ఇమ్యూనిటీని పడేయటంలో అవి కూడా వాటంతటే అవే చక్కటి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనల్ని మూలన పడేస్తూ ఉంటాయి. సో బయట ఫుడ్ని సాధ్యమైనంత వరకు తగ్గించండి. ఇంట్లోనే టేస్టీగానే చేసుకోండి. కాకపోతే చక్కగా ఈరోజు ఏవైతే కూరగాయలు అందుబాటులో ఉన్నాయో వాటితో చేసుకోండి అంటున్నారు. అలాగే ఫ్రూట్స్ అండి. సీజనలే, ఎక్కడెక్కడికో వెళ్ళొద్దు. సీజనల్లో ఏ ఫ్రూట్స్ అయితే దొరుకుతున్నాయో అన్ని ఫ్రూట్స్ కూడా దండిగా తీసుకోండి. ఇక వంటింట్లో పోపులు పెట్టుంది. అందులో జీలకర్ర, ధనియాల దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా. అప్పుడప్పుడు ఓ టీ రూపంలో తీసుకుంటూ ఉండండి.